या कुन्देन्दुतुषारहारवरदाजा शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकराजा श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో జనవరి మాసంలో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యవహారణము కలిగినటువంటి వాళ్ళు ఈ మీనరాశి కిందికి వస్తారో తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మీనరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ది, దు, షం, ఝ, థ, దే, దో, చ, చి అనే ఈ 9 అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు కూడాను మీనరాశి కిందికి వస్తారు. అయితే ఈ జనవరి మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు దశమ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదంగా ఉంటుంది. అంటే మీనరాశి వారికి ఈ మాసంలో సూర్యుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. సూర్యుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు దశమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశి వారికి ఏల్నాటి శని అన్నమాట, ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ప్రతికూలంగా ఉన్నాడు. ఇక రాహు జన్మస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కేతువు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 9, 10 2 స్థానాలలో సంచరిస్తున్నాడు. 9వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 10వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఈ విధంగా ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఈ గ్రహాల యొక్క ప్రభావము, ఈ గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే సమిష్టిగా ఎలా ఉండబోతుంది అంటే కొన్ని గ్రహాల మూలకంగా మంచి ఫలితాలు, కొన్ని గ్రహాల మూలకంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వీటన్నిటిని కూడాను క్రోడీకరించి సమిష్టిగా మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా మీనరాశి వారికి జనవరి మాసము అనుకూలంగానే ఉంటుంది. కనుక ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తి, అంటే పనుల లోపల మీరు సంతృప్తిని పొందుతారు. ఆఫీసులో అందరితోనూ కూడాను స్నేహభావంతో ఉంటారు. పనులు నెరవేరుతాయి. చాలా సంతృప్తిగా మీరు ఉద్యోగాన్ని నిర్వహిస్తారు. తద్వారా మీకు గుర్తింపు కూడాను లభిస్తుంది. అంటే సంతృప్తిగా మనస్ఫూర్తిగా మనము చేస్తూ ఉన్నటువంటి పనులను నలుగురు గుర్తిస్తారు కూడాను. దానికి అనుగుణంగా ఫలితాలు కూడాను మనకు అనుకూలంగా ఉంటాయి. కనుక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యం. మీరు సంతృప్తిగా పనిచేస్తున్నారనుకోండి, మీరు ఇష్టంగా ఆ పని చేస్తున్నప్పుడు ఫలితం అనేటువంటిది కూడాను మీకు అనుకూలంగా ఉంటుంది. అది ఈ మాసంలో మీనరాశి వారికి కనపడుతుంది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. పై అధికారుల యొక్క అండదండలు బాగా లభిస్తాయి. వారితో స్నేహంగా ఉండడానికే మీరు ప్రయత్నం చేస్తారు. చాలా అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఆఫీసులో ఉంటుంది ఈ మాసం. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, పేరు ప్రఖ్యాతులు.
మీ యొక్క ఎఫిషియన్సీని అందరూ కూడాను గుర్తిస్తారు. చాలా విషయాలను మీరు చాకచక్యంతో నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపోతే అందరితో కూడాను సామరస్యంగా ఉంటూ పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మంచి పేరును సంపాదిస్తారు. నలుగురికి సహాయం కూడాను చేస్తారు. ఇక మీ పిల్లల విషయం ఆలోచించినట్టయితే వారి విషయంలో మీరు సరియైన నిర్ణయాలను సరియైన సమయంలో తీసుకుంటారు. తద్వారా వాళ్ళకి ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని మీరు క్రియేట్ చేస్తారు. అంటే ఒక మంచి మార్గం లోపల మీ పిల్లలను నిలపడానికై మీరు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తారు. అందులో మీరు సఫలీకృతులవుతారు. ఇక పిల్లల యొక్క వివాహాది శుభకార్య ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ వ్యాపారం మట్టుకు లాభదాయకంగా కొనసాగుతుంది. అందులో మీరు సంతృప్తిగానే ఉంటారు. రాజకీయపరమైనటువంటి విషయాలలో అనుకూలత కనబడుతుంది. కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఇది చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి విషయము. సంతృప్తిగా ఉంటారు. విందులు వినోదాలకు హాజరవుతారు. ఇంటి వాతావరణము మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా సంతృప్తినిస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఒక పక్కన గోచరిస్తున్నాయి. అంటే పిల్లల విషయంలో కానివ్వండి, ఇంటి విషయంలో ఇంటికి కావలసినటువంటి వస్తువులు, నగలు, దుస్తులు ఇలాంటివి కొనడం లోపల కూడాను కొంత ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల లోపల ఆటంకాలు వస్తాయి. అయితే ముఖ్యంగా మీరు ఈ మాసంలో చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటయ్యానంటే ఖర్చులను నియంత్రించుకోండి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలు అని అనిపించినట్టయితే మీకు వాటిని వాయిదా వేసుకోండి. ఇక అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మిషనరీ రిపేర్లు వస్తాయి. భూముల తగాదాలు, అన్నదమ్ముల విషయంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటివి ఎన్నెన్నో ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటి మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. కనుక ఓవరాల్గా మీరు ఖర్చులను మీ చేతిలో ఉంచుకోండి, అంటే నియంత్రించుకోండి. ఇకపోతే బంధువర్గంతో స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి వైషమ్యాలు, కలహాలకు తావివ్వకుండా మీరు స్నేహానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అందరితో కూడాను మంచిగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయండి. ఆ విధంగా ఉంటూ పనులు నెరవేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి మాసం. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ ఓవరాల్గా పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు ఈ మాసంలో అనుకూలంగానే ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. మొదటి 2 వారాలలో సాహిత్య, సంగీత, సినిమా కళాకారులకు గొప్ప అవకాశాలు వస్తాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. తద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది. మంచి పేరు లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వారాంతంలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. కనుక ఈ మొదట్లో మీరు చేసుకున్నటువంటి ప్రయత్నాల మూలకంగా ఏవైతే అవకాశాలు వస్తాయో వాటిని మీరు కంటిన్యూ చేసుకొని మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమిష్టి ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ మాసం లోపల మీనరాశి వారికి
ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్టయితే శనైశ్చరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. శని ఏలనాడు శని ప్రారంభమైంది మీనరాశి వారికి, 1 సంవత్సరం అయ్యింది ప్రారంభమయ్యింది కనుక ఆ శని ప్రభావం ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి తప్పకుండా. ఏలనాడు శని ప్రభావం మూలకంగా ద్రవ్యము డబ్బు దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఖర్చుల నియంత్రణ అనేటువంటిది మీరు తప్పకుండా చేయవలసినటువంటి కర్తవ్యం. ఆ శనేశ్వరుడి యొక్క అనుకూలత కొరకు, అనుగ్రహం కొరకు మీరు ప్రతినిత్యం కూడాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము 19 సార్లు జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళడము, ఆంజనేయ స్వామిని సందర్శించుకోవడం అనేటువంటిది ప్రతినిత్యం కూడాను మీ నిత్య కృత్యాల లోపల ఒక పెట్టుకోండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు చాలా అవసరము. మన కర్తవ్యము అవసరము, దానికి తోడు భగవంతుడి యొక్క అనుగ్రహము ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు జన్మస్థానంలో ఉన్నాడు. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం శివ్యకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు పారాయణం చేసుకోండి. తద్వారా రాహుకు సంబంధించినటువంటి ఆ దోషం ఏదైతే ఉందో, అంటే ప్రతికూలత ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహానికై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయం లోపల దుర్గే స్మృత హరతి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణిక తదన్య సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి ముందు స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక్క క్షణము ధ్యానం చేయండి. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆ రాహువుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, చంచలత్వము, మానసిక ఇబ్బందులు, వ్యసనాలు ఇవన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శించుకోండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. విఘ్న నాయకుడిని మీరు పూజించినట్టయితే విఘ్నాలు లేకుండా ఉంటాయి. మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు లేకుండా మనకు ఆ పని పూర్తి అయినట్టయితే అది ఒక రకమైనటువంటి సంతృప్తి ఉంటుంది. అంతే, సంతృప్తే కాకుండా మీరు సమయం లోపల ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఉంటాయి కనుక ఆటంకాలు లేకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతి దేవాలయానికి వెళ్ళండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా అనేటువంటి ఈ శ్లోకాన్ని ఆ భగవంతుడి ముందు, గణాధిపతి ముందు నిలబడి నిశ్చలమైనటువంటి మనస్సుతో ఈ ప్రార్థన శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఆ భగవానుడికి నమస్కరించి మీరు పనుల్లోకి వెళ్ళండి. వ్యాపారస్తులు వ్యాపారంలోకి, ఉద్యోగస్తులు ఉద్యోగంలోకి కానివ్వండి, ఇంకేదైనా కూడా పనులు చేసేటువంటి వాళ్ళ కార్యక్రమాల్లోకి వెళ్ళినట్టయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు విఘ్నాలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా కేతువు కొరకై ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా చేయండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.